ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను ఓకే. ఇప్పటి వరకు. ఓహ్! అంటే కెరీర్ స్టార్ట్ చేసి ఒక 15 ఇయర్స్ అవుతుంది. అంతే కదా? 13, సెవెంత్ 14. సెన్స్ అంటే సో, అంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అటు అన్ని లాంగ్వేజెస్‌లో గూడా. బట్ అంటే యాస్ ఎ పర్సనల్‌గా మీకు మీరనుకున్నట్టు నాకు ఇంకా 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 మంచి బ్రేక్ రావాలి. నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. మిగతా కొంతమందితో కంపేర్ చేసుకుంటే ఇంకెక్కడైనా కొంచెం బ్యాక్ ఉన్నానేమో అని అనుకుంటున్నారా? అదేమన్నా థింక్ చేసారా? స్టార్టింగ్లో ఆల్మోస్ట్ చాలా కంపారిజన్స్, చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు ఎందుకు అని. బట్ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ బ్లేమ్ చేయలేమండి. అది మేము మనకి పెట్టుకున్న కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ, కొన్ని బౌండరీస్ కానీ, మేబీ కొన్ని నా మిస్టేక్స్ కూడా అయి ఉండొచ్చు. చాలా చాలా రాంగ్ చాయిసెస్, తెలీదు నాకు అది ఏంటి అని. బట్ ద హోల్ బ్లేమ్ గోస్ టు మీ. అంటే బ్లేమ్ కాదు. ఇప్పుడు నేను కొన్ని ఐ కమ్ విత్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. మేబీ కొన్నిసార్లు ఎక్కువ గ్లామరస్ రోల్స్, గ్లామరస్ ఆపర్చునిటీస్ వచ్చేవి, అది వద్దనుకున్నాను. ఆ టైంకి సరిగ్గా అనిపించలేదు. మేబీ ఎక్స్ట్రీమ్ ఇంటిమెసీ సీన్స్ కొన్ని రోల్స్ వచ్చాయి, అది కూడా వద్దనుకున్నాను. సో ఇలాంటి నా మీద నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ఆపర్చునిటీస్ పోయింది. బట్ ఇట్స్ ఓకే అనుకున్నాను. ఫర్ మీ మై సక్సెస్ ఇస్, అదే ఆ రోజు చెప్పాను, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి, ఒక బ్యాంకర్ ఫాదర్, ఒక హౌస్ వైఫ్ మదర్, ఒక ట్రెడిషనల్ చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను ఫైట్ చేసుకొని సినిమాలు చేయాలి, నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉందని చాలా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి చిన్న క్యారెక్టర్స్ చేస్తూ నన్ను చాలా సినిమాల్లో చూసి నాకు హీరోయిన్ ఛాన్సెస్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ పోస్టర్లో ఉన్నానంటే నాకు అది సక్సెస్ అని అనిపించింది. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నేను ఇప్పటి వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను అని అన్నారు. బట్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసారేమో అనిపిస్తుంది. చాలా మాస్గా, చేతిలో స్మోక్. నాకు ఓకే, ఇది స్క్రిప్ట్కి ఇది ఖచ్చితంగా అవసరం రా అని అనుకునే ఒక ఇంతలో నేను చేస్తా. ఇట్ అబ్సల్యూట్లీ డిమాండ్స్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కాంట్రాస్ట్ ఉంది కదా, ఆ చీర కట్టుకున్న ఒక పాస్ట్ జన్మలో ఉన్న ఒక లుక్కి ఈ అమ్మాయికి మీకు ఏదో స్ట్రాంగ్గా ఒక కాంట్రాస్ట్ కనిపించాలి అంటే డైరెక్టర్ ఒక విజన్ పెట్టుకొని ఉంటాడు. సో అది చేశాను అంతే. అంటే 2 క్యారెక్టర్స్ అంటే ఇక్కడ మాకు ట్రైలర్ చూసి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న జన్మలో అబ్బాయి మీ వెంటబడుతుంటే వద్దంటున్నారు. బట్ ఆ జన్మలో మీరే ఆయన్ని ప్రేమిస్తున్నట్టయితే అర్థమవుతుంది కదా. సో చాలా ఈ 2 వేరియేషన్స్ చాలా డిఫికల్ట్. సో ఎలాగా ఏంటి? అది నాకు పెద్ద గిఫ్ట్. నన్ను ఎవరు ఒకటే లెన్స్లో, ఏ డైరెక్టర్ కూడా ఈ అమ్మాయి ఇలా చేసిందా సో 10 సినిమాలు ఇలానే చేపిద్దామని ఎవ్వరు అనుకోలేదు. ఇంతకుముందు నేను చేసిన బాపు సినిమా కానీ, హత్య కానీ, ఫస్ట్ సినిమా సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు నుంచి, నేను శైలజ నుంచి, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ అండి. సో నన్ను ఓన్లీ వన్ క్యారెక్టర్లో చూస్తూ అలా స్టీరియోటైప్ ఏ డైరెక్టర్ కూడా చేయలేదు. సో అమ్మాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది, అది మనం యూస్ చేసుకోవాలి అని, అది ట్యాప్ చేసుకోవాలి అని అనుకున్న చాలా డైరెక్టర్స్కి థ్యాంక్స్. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. దేవన్ గారు సార్, అంటే November 7th రిలీజ్ అవుతుంది. సో అదే రోజు ఆల్రెడీ వేరే 2 మూవీస్ ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్ అని, వేరే సినిమా అని. సో అంటే ఏంటి, ఏ ధైర్యంతో, కొంచెం వాటి కాంపిటీషనా, ఏ ధైర్యంతో వేస్తున్నారు వాటి మీద? సార్ మా ధైర్యం ఆడియన్సే సార్. ఆడియన్స్ సినిమా బాగుంటే ఎంత పెద్ద సినిమానా, ఎంత చిన్న సినిమానా, ఎన్ని సినిమాలు లాంచ్ అవుతున్నాయి అనేది దే డోంట్ కేర్ అండి. అన్నిటినీ బాగా ఆదరిస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నాకంటే ఇవాళ స్టోరీ రైటర్, ఫార్మాట్ జడ్జ్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ కృష్ణలీల మా ఆయన టైం మాకు ఇచ్చి మాతో సపోర్ట్ చేస్తా, ఆయన సపోర్ట్ వల్లే మేము ఈరోజు ఇంత కాంపిటీషన్లో కూడా November 7th మేము రాగలుగుతున్నాం అండి. ఎలా అంటే సార్, ఎందుకు సార్ మనం ఫస్ట్ వెళ్తున్నాం కదా సార్, ఎవరు లేనప్పుడు ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు అవుదామా సార్ అంటే, ఆయన కథ మీద, ఆయన పెన్ మీద ఆయనకి ఎంత నమ్మకం అంటే, ఆడియన్స్ మీద ఎంతైతే ఆయన బిలీవ్ చేశారో ఆయన పెన్నెన్ కూడా అంతే బిలీవ్ చేశారు. పర్లేదు మన కంటెంట్ నమ్మాము, కథే నాయకుడు అని చెప్పి హీ కేమ్ ఫార్వర్డ్ అండి, వితౌట్ క్యాలిక్యులేషన్స్. అది ఏదైనా కూడా
ఓటీటీనా లేదంటే శాటిలైట్లా, హీ డోంట్ కేర్. హీ వాంట్స్ హిజ్ ప్యాషన్ టు కమ్ ఆన్ టు ద స్క్రీన్ అండి. జడ్జి గారు, ఈ కథ కంటే స్ఫూర్తి ఏంటండి ఈ కథ రాయడానికి మీకు జడ్జిగా? అలాగే ట్రైలర్లో ఆయన కోర్టుకు వచ్చి ఏదో ప్రపోజ్ చేస్తాడు ప్రేమని, అదేమైనా మీకు జడ్జిగా మీకేమైనా రియల్ లైఫ్లో తారసపడిందా ఏంటి? అలాంటిది అంటే ఫస్ట్ టైం చూడడం అట్లా. యాక్చువల్గా సార్ ఒక మేబీ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నారు సార్ ఒక టైంలో. వారు ఉన్నప్పుడు వరంగల్లో ఒక ఎపిసోడ్ జరిగింది సార్. యాసిడ్ దాడితో అమ్మాయికి ఏదో ప్రపోజ్ చేస్తే అది చిన్న పెట్టి కేసు అయ్యి తర్వాత పోలీసు వాళ్ళు లైట్గా దాన్ని తీసుకున్నారని చెప్పో వాడు అమ్మాయి రెఫ్యూజ్ చేస్తుందని యాసిడ్ పోసి చంపేస్తారు, ఏదో అవుతుంది. తర్వాత దే సఫర్డ్ సమ్ ఎన్కౌంటర్. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ చెప్తుంది మనకి ఈ ఎపిసోడ్. ఒక పర్టికులర్ ఏజ్లో ఎనీ హ్యూమన్ బీయింగ్కి ఈ హార్ట్లోంచి ఒక ఫీలింగ్ క్రియేట్ అవ్వడం అనేది క్వైట్ న్యాచురల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అన్యూజువల్. దానికి మనకు స్కూల్స్లో కాలేజెస్లో ఆ ఫీలింగ్కి రెస్పాన్స్ అనేది ఏ బుక్లో రాసలేదు అసలు. మనిషి మైండ్ బట్టి ఒకలా రెస్పాండ్ అవుతాడు. బట్ వాట్ షుడ్ బి ద మోస్ట్ ఐడియల్ అండ్ యాక్సెప్టబుల్ వే ఆఫ్ ఏ రెస్పాన్స్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇంత పెద్ద సిస్టమ్ క్రియేట్ చేసి ఒక ఫీలింగ్ వస్తే నువ్వు ఒక వెన్యూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఇంత డేంజరస్గా ఉంటాయని చెప్పేది నేను చెప్పిన ఇందాక ఆ వరంగల్ ఎపిసోడ్, యాసిడ్ ఎపిసోడ్. అబ్బాయి ఫీలింగ్ తప్పు కాదు, కానీ వాడి రెస్పాన్స్ తప్పు. సో ఆ రెస్పాన్స్ ఎలా ఉంటే కరెక్ట్ అనే ఒక ఒపీనియన్తో రాసిన స్టోరీ ఇదంతే. ఐ క్లియర్ సార్? అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం జాబ్ I resigned. Now I am practicing, sir. Okay. I was a district judge for some time. Now I resigned. Now I'm practicing as an high court advocate. ఓకే. ధన్య గారు ఇక్కడ. హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. బట్ ఇప్పటివరకు మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్లో చూసాము. అంటే లైక్ యాజ్ యూ మెన్షన్, అంటే ఫస్ట్ చూసిన క్యారెక్టర్ కాకుండా స్టీరియో టైప్ క్యారెక్టర్స్ మీకు రావట్లేదని చెప్పేసి. బట్ ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది అలాంటివి ఎప్పుడైనా చేయాలని అనిపించింది? బికాస్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో చూసిన తర్వాత ఒక పవర్ఫుల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కానీ నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుందని. ఐ హోప్ దిస్ క్లిప్ గెట్స్ వైరల్ అండ్ డైరెక్టర్స్ చూస్తారనుకుంటాను. బట్ అది నా కోరిక యాక్చువల్లీ. ఒక యాక్టర్గా మనం అన్ని రోల్స్ చేయాలి, దానికి జస్టిస్ చేయాలి. సో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్, నాకు ఒక ఆశ అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్ చేయాలనేది, ఇంకా ఒక దేవుడు రోల్ చేయాలి, ఒక అమ్మవారి గెటప్లో చేయాలి అనేది, అండ్ ఒక బయోపిక్ చేయాలి అనేది నాకు ఒక పెద్ద కోరిక ఉండే. బట్ ఐ హోప్ త్రూ యూ వన్ ఆఫ్ దిస్ విల్ కమ్ ట్రూ. డెఫినెట్లీ ఎప్పుడో ఒకప్పుడు చేయాలని కోరుకుంటున్నా. దేవన్ గారు. హాయ్ అండి. సో డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ దట్ టు ఒక అంటే లైక్ దీనికి ఇలాంటి స్టోరీస్కి స్క్రీన్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? బికాజ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఒకటేసారి చేయాలని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దాని మీద ఎలాంటి యాక్చువల్గా ఏ ప్రికాషన్స్ తీసుకోలేదండి. ఓన్లీ కథనే మేము హానెస్ట్గా నమ్మేము. అసలు కథ ఎంత స్పాన్ ఉంటుంది అంటే యూ విల్ బి అమేజ్డ్ అనమాట. అంటే ఈ టైంలో ఇలాంటి ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ చేయటం అనేదే ఒక లక్కీ. ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్. నేను నా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారైనా స్టోరీ రైటర్ గారైనా ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఒక ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ, ఈ కథ మీదే, ఇది ఇందులో మీరైతేనే చేయగలరు అని ఒక ఆపర్చునిటీ విత్ నో బ్యాక్గ్రౌండ్ వస్తే హౌ కెన్ వీ లూజ్ ఇట్? అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ యాక్సెప్ట్ చేశాను. తర్వాత దీన్ని ఎలా చేయాలని చెప్పి ప్రతిరోజు వర్క్ చేసాము. టుడే వీఆర్ హియర్. ఓకే. అంటే బేసికల్గా ఈ కాన్సెప్ట్ బేస్డే అంటే లైక్ పూర్వజన్మలో రిలేషన్ ఉన్న బేస్డే చాలా మూవీస్ వచ్చినాయి. చూపించే విధానం వేరే అయ్యి ఉండొచ్చు, బట్ చాలా స్టోరీస్ వచ్చినాయి. ఆ ట్రైలర్ చూస్తే చాలామంది అనుకుంటారు రెగ్యులర్ జానర్ అనే కదా, రెగ్యులర్ స్టోరీయే కదా అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? బికాజ్ నాకు చూసినప్పుడు ఓకే సంథింగ్ ఈజ్ దేర్ ఉంటుంది అని అనిపించింది. బట్
యాజ్ అ కామన్ ఆడియన్గా రెగ్యులర్గా ఉండేదే కదా, బికాస్ చాలా మూవీస్ వచ్చినాయి మీరు కూడా చూసుంటే. అంటే లైక్ మీరు నాకు తెలిసి ఒక షార్ట్ కూడా పెట్టారు ఫ్లాష్ బ్యాక్లో, కరెంట్ జనరేషన్లో ఉన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళేటట్టు పెట్టారు. సో అలాంటి కంటెంట్ కూడా ఉంది కాబట్టి వాట్ యూ వాంట్ టు సే అబౌట్, ప్రీవియస్లీ కూడా వచ్చినాయి కదా చాలా మూవీస్. మేడం సార్ ప్లీజ్. Your question is very right. What is the difference between other films and this film? So far as feeling రావటం కామన్, అండ్ ఫీలింగ్కి రెస్పాన్స్లు చెప్తూ ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఎస్పెషల్లీ గత జన్మ సినిమాలు కూడా. నెంబర్ 1, ఇంటెన్సిటీ డిఫరెంట్, రెస్పాన్స్ డిఫరెన్స్, విచ్ వన్ యూ డిడ్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫిల్మ్ సో ఫార్. అండ్ ఆ రెస్పాన్సు ఏ టైప్లో ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అనేది థీమ్. Am I clear, madam? What could be that you should watch in the film, that's all. ధన్య గారు, సో ఇక్కడ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ చూసుకుంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. అంటే చాలా మంచిగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం చాలా మాస్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం నాటీ అమ్మాయిగా కూడా ఉన్నారు. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడానికి ఇన్ని షేడ్స్ ఉన్నాయి అని ఒప్పుకున్నారా, లేదంటే రెమ్యునరేషన్ బాగా ఇచ్చారా? రెండు, ఆనెస్ట్గా చెప్పాలంటే రెండు. అలా కలిసి రావడం చాలా రేర్. ఇఫ్ యూ గెట్ అ గ్రేట్ క్యారెక్టర్ సమ్ టైమ్స్ రెమ్యునరేషన్ రాకపోవచ్చు, లేకపోతే వీ డూ సమ్ ఫిల్మ్స్ ఫర్ లైక్ గుడ్ రెమ్యునరేషన్. బట్ ఇదేదో నాకు బోనస్ జాక్పాట్ అయినట్టు ఐ ఫెల్ట్. ఎందుకంటే నిజంగా నాకు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. నా ఫిల్మ్స్ చూస్తే అలా నేను ఐ హ్యావ్ నాట్ డన్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, అండ్ నాకు చేయాలని చాలా ఇష్టం. యూత్కి మంచిగా కనెక్ట్ అయ్యే ఒక మోస్ట్ ఫేవరెట్ జానరా అంటే లవ్ స్టోరీ అనే నేను నమ్ముతాను. సో అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికి అందులో నీ టాలెంట్ని కావాలని పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇచ్చి అండ్ మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దేవాన్ గారితో వర్కింగ్ ఎలా ఉంది మీకు? అండ్ లైక్ హీఈస్ అ డైరెక్టర్ అండ్ హీఈస్ యాక్టర్ కదా, విచ్ పోర్షన్ మీకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది? బోత్, బట్ ఫస్ట్ నేను తను ఆయన డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. నరేషన్ ఏదో సూపర్బ్గా చేశారు ఆయన. డైరెక్షన్ తెలియదు కదా మనకి, ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. బట్ ఐ జస్ట్ వెంట్ విత్ బ్లైండ్ ఫెయిత్. కొన్ని బ్లైండ్ ఫెయిత్తో మనం వెళ్ళాల్సిందే, బికాజ్ అలా అనుకోండి ఉంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దిల్ రాజు గారు సీతమ్మ వాకిల్లో నన్ను ఎందుకు పిలవాలి? ఐ వాజ్ జీరో, అప్పుడు ఏం తెలియదు నాకు. యాక్టింగ్, కెమెరా ముందు యాక్టింగ్ చేయాలని కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. తమిళ్లో ఒక సినిమా చేసి వచ్చాను. సో అలాంటి వాళ్ళు నాకెందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని. సో సమ్ థింగ్స్ ఆర్ జస్ట్ ట్రస్ట్. ఓకే, అమ్మాయి చేయగలుగుతుంది అనే ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఒక 30-35 ఫిల్మ్స్ చేసి ఈ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెడుతుంది. సో ఆ ఫెయిత్ మీదే వెళ్ళాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. దేవాన్ గారు సార్, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాను నేనైతే, యాక్టర్, డైరెక్టర్. అండ్ ఇందులో మీరు చూసుకుంటే ట్రైలర్లో చాలా వరకు విఎఫ్ఎక్స్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. బీయింగ్ ఏ ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్ట్గా అవ్వడం, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకున్నారు? ఎవరి సపోర్ట్ ఉంది ఈ విఎఫ్ఎక్స్ పరంగా? అంటే యాక్చువల్గా నేను 10 years నుంచి పాసివ్గా మూవీ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. సో ఈరోజు ఈ మూవీకి విఎఫ్ఎక్స్ అందిస్తున్న మ్యాట్రిక్స్, అఖండ 2, తర్వాత అనిల్ రావుపూడి గారి అన్ని మూవీస్ చేస్తున్న నా ఫ్రెండ్ ఉన్నారు నరేంద్ర అని. తను చాలా సపోర్టివ్గా, ఇంత పెద్ద యాక్చువల్గా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉన్నా కూడా మాకు కేక్ వాక్ లాగా చేసి పెట్టి, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు చూడండి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు ఉన్నారు. భీమ్స్ గారును మన స్టోరీ రైటర్ జడ్జ్ అనిల్ కుమార్ గారు ఫ్రెండ్ అనమాట. నేను ఎలా అయితే ఫిదా అయ్యానో సార్ చెప్పిన విధానానికి ఈవెన్ భీమ్స్ గారు కూడా ఫిదా అయ్యి వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. దానికి భాస్కర్ భట్ల గారు 5 లిరిక్స్ అందించారు. 5 songs, 5 బ్లాక్ బస్టర్స్ అని మీరే చెప్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ పీపుల్ కమ్యూనికేట్ అండి. డిఓపి సతీష్ ముత్యాల గారు ఉన్నారు. అంత టెక్నికల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మా వెనకాల టైటిల్ ఉన్నట్టు దేవుడు కూడా మా సపోర్ట్ ఇచ్చాడండి. సూపర్. మీకేది మోర్ కంఫర్టబుల్ అంటే ఏం చెప్తారు? అసలు ఏది కంఫర్ట్ కదండి లైఫ్లో, దేన్నైనా యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి అంతే. జోష్న గారు, మ్యామ్ మీరు ఒక షార్ట్లో యాక్ట్ చేశారు, ఒక షార్ట్లో కనిపించారు అనమాట. మీకేది బాగా నచ్చింది, యాక్టింగా లేదంటే ప్రొడ్యూస్ చేయడమా?
ప్రొడ్యూస్ చేయడమే బెస్ట్, యాక్టింగ్ బెస్ట్. అనిల్ గారు, అంటే చాలామంది డబ్బులు సంపాదించి ఏదో లాభసాటి వ్యాపారంలో పెడతారు, రియల్ ఎస్టేటో లేదా ఇంకోటో. మీరు సినిమాల్లో ఎందుకు పెట్టాలనుకున్నారు? అదే కాకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేని దేవన్ పిలిచి ఆయన్నే లీడ్ యాక్టర్గా చేసి ఆయనకే డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఏం ధైర్యము, అంటే ఎందుకు సినిమా తీయాలనుకున్నారు, దీని మీద అంత డబ్బులు పెట్టాలనుకున్నారు? వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తిరిగి దాని మీద ఏమైనా? సార్, there are two ways of answering this question, సార్. ఇన్ ఏ మెటీరియలిస్టిక్ సెన్స్, రేషనల్గా ఉంటే సినిమా తీయొద్దు సార్. బ్రెయిన్ పని చేస్తే సినిమా తీయొద్దు. పిచ్ ఉంటేనే సినిమా తీయాలి. యూ కేటగరీ మీ అండర్ ది సెకండ్ వన్. ఓకే, దట్ ఈస్ మై ఆన్సర్. ధన్య గారు హాయ్. హాయ్. సో ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ నాట్ ఈజీ డూయింగ్ పీరియాడిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో వాట్ వాస్ దట్ ఛాలెంజ్ దట్ యూ టుక్ వైల్ డూయింగ్ దట్ క్యారెక్టర్? ఛాలెంజ్ అంటే ఇప్పుడు నేను ఎట్టు పరిస్థితిలో నాకు వచ్చిన ప్రతి సినిమాని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక స్టేజ్లో ఉన్నాను నా కెరియర్లో. ఐ కెనాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. అంటే ఐ హ్యావ్ టు గివ్ మై 10,000% అని అనుకోండి. బికాజ్ చాలామంది యంగ్స్టర్స్ వస్తూ ఉన్నారు. ఎవ్రీ డే దెర్ ఆర్ న్యూ టాలెంట్ కమింగ్ అండ్ దే లుక్ గార్జియస్ అండ్ దేర్ యాక్టింగ్ టాలెంట్ ఇస్ పీక్. నన్నెందుకు కాస్ట్ చేయాలి అని అనుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనకున్న ఒకటే ఏకైక ఒక ఏమంటారు అది, ఇట్స్ లైక్ అది ఆయుధం. ఆ వర్డ్కి మనకున్న ఏకైక ఆయుధం మనం హార్డ్ వర్క్, అంతే. సో అది మాత్రం వదులుకోకుండా నా వర్క్ మీద 100% ఫోకస్ పెట్టి చేద్దామని ఒక మైండ్ సెట్లోకి ఐ మేడ్ షూర్ దట్ వాట్ ఎవర్ ఛాలెంజింగ్ రోల్స్ కమ్ ఐ హ్యావ్ టు గివ్ మై 1000% అన్నట్టు ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా నేను చాలా థియేటర్ చేశాను యాక్చువల్లీ. చిన్నప్పుడు ఐ యాక్టెడ్ ఇన్ అ లాట్ ఆఫ్ నాటకాలు అదంతా చేసేదాన్ని. సో అక్కడ నాకు ఒక గురువు ఉన్నారు. సో ఆయన్ని అడిగి బాడీ లాంగ్వేజెస్ ఎలా మార్చుకోవాలి అని కొంచెం ట్రైనింగ్ అంతా తీసుకొని చేశా. ఇందాక చెప్పారు సమ్ బయోపిక్స్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఆర్ సమ్ గాడెస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు చెప్తున్న నాటకాల్లో కూడా చేశాను పీరియాడిక్ కైండ్ ఆఫ్. సో ఆ పీరియాడిక్ టైప్లో విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ వాంట్ టు పోర్ట్రే? అంటే పీరియాడిక్ టైప్లో అని కాదు, బట్ అమ్మవారి గెటప్లో ఏదో చేయాలని చిన్న కోరిక సార్. లైక్ ఇప్పుడు నయనతార మ్యామ్ చేస్తారు. సో అలాంటి రోల్స్ ఆర్ సీతాదేవి కానీ, మ్యామ్ ఇందాక చెప్పారు సరస్వతి గెటప్ కానీ, లక్ష్మీదేవి గెటప్ కానీ, అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. దేవన్ గారు హాయ్ సార్. హాయ్ సార్. సో మీరు ఫస్ట్ టైం అండ్ స్టోరీ ఇచ్చింది కూడా ఫస్ట్ టైం మీరు. అవును సార్. ఇఫ్ యూ వాంట్ టు కమ్అట్ ఇన్ ఏ కమర్షియల్ వే దట్ విల్ బి డిఫరెంట్. సో కృష్ణలీల అంటే ఇది ఒక మిత్ ఉంది అండ్ లవ్ కూడా ఉంది. సో వాట్ ఈస్ దట్ పాయింట్? అంటే ఇప్పుడు మనకి థియేటర్కి జనాలు కమింగ్ అనేది చాలా డిఫరెంట్ టాస్క్ అయిపోయింది. అవును సార్. అది ఎంతో కంటెంట్ ఉండి మనం దాన్ని ప్రూవ్ చేసుకుంటే తప్ప అవ్వట్లేదు. సో ఇది ఒక లవ్ అండ్ మైథాలజీ కాన్సెప్ట్, దట్టు మన ప్రీవియస్ ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో థియేటర్కి జనాలు రావాలి అంటే వాట్ వాస్ దట్ వన్ పాయింట్ యూ ఆర్ గోయింగ్ టు సే? నాట్ లవ్ ఆర్ నాట్ మిత్, ఇంకేంటి ఉంటుంది సార్? యాక్చువల్గా ఆడియన్స్ కమ్స్ విత్ నో క్యాలిక్యులేషన్స్ అండి. ఇది ఇంత బడ్జెట్ ఉందా, ఇంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నారా, వెనకాల వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అనేది ఏం ఫీల్ అవ్వరు. ఆడియన్కి ఏంటి అంటే ఇచ్చే ప్రతి కంటెంట్లోనూ దే ఆర్ సూపర్ పవర్ అండి వాళ్ళ దగ్గర. వాళ్ళు పెద్ద లేదు చిన్న లేదు. రీసెంట్గా వచ్చిన నరసింహ చూశారు, ఎంత బ్లాక్ బస్టర్ చేశారో. రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ చూశారు. వాళ్ళు కంటెంట్ ఇచ్చే ఫస్ట్ స్టెప్లోనే వాళ్ళు ఇచ్చే బజ్కే మనకు అర్థమైపోతుందండి. వాళ్ళు మోషన్ పోస్టర్ నుంచి మాకు ఇంత పాజిటివ్ సపోర్ట్ ఇస్తున్న ఆడియన్స్నే మేము నమ్మేమండి. ఆల్ ద బెస్ట్. యా. Small thing. See, we watch films basically to add a meaning to our life, to enhance our understanding about life. And sitting in a black room for 2-3 hours, finding deeper answers about the questions which we have. And this film బేసికల్గా చెప్పేది ఏంటంటే, మనకి మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్కిల్స్ నేర్పుతారు, కానీ
మనం ఎవరికి షేర్ చేసుకోలేని ఒక ఫీలింగ్ని ఎట్లా అటెండ్ కావాలని ఎవడో నేర్పడు. అండ్ పీపుల్ ఆర్ శాండ్విచ్డ్ with those unknown answers. That's why we watch films, try to find out those answers. And that central element will definitely connect and make the people to watch the film. That's the basic reason, sir. Thank you. ధన్య గారు హాయ్ అండి. అంటే ఇందులో 2 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే అంతకుముందు గత జన్మ క్యారెక్టర్ ఒకటి, ఈ క్యారెక్టర్ ఒకటి. సో ఆ 2 రోల్స్లో మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది? అవుట్ఫిట్స్ పరంగా కొత్తది, ఎందుకంటే శారీ రోజు వేసుకోవడం చాలా టైరింగ్. బట్ నా పర్సనాలిటీ అయితే కొంచెం మా పాత అమ్మాయి పర్సనాలిటీ అండ్ మైండ్ సెట్లోనే ఉంటా. ఐఎమ్ క్వైట్ స్పిరిచువల్ అండ్ కొంచెం ఈ మధ్యకాలంలో భక్తి ఎక్కువ అయిపోయింది. సో ఐ థింక్ ఐఎమ్ లైక్ దట్ అండ్ ఐ వాంట్ టు బీ లైక్ హర్. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ప్యూర్ సోల్. ఎంత ఏం చేసినా షీ లవ్స్ ఫ్రమ్ ఆల్ హర్ హార్ట్ అండ్ షీఈ్ అ వెరీ వెరీ గుడ్ సోల్ అనమాట. సో అలా అవ్వాలి అని కోరిక. ఆల్ ది బెస్ట్ అండ్ అనిల్ గారు. సార్ మీరు ఇంతకుముందు చెప్తూ ఈ స్టోరీ లైన్ వచ్చేసి నాట్ ఫర్ అంటే ఒక లవ్ స్టోరీ అంటే ఇద్దరి మధ్యన కనెక్షన్ కాదు, లేదంటే ఓయే రూమ్స్కి వెళ్ళడం కాదు, జస్ట్ ఇందులో ఒక కొత్త పాయింట్ చెప్తున్నాము లవ్ అంటే ఎలా ఉంటుంది అనేది. సో మీ రైటింగ్స్లో మీరు రాసుకున్నప్పుడు, మీ స్టోరీ రాసుకున్నప్పుడు వాట్ ఈస్ ద న్యూ పాయింట్ సార్? అంటే లవ్కి ఏదైనా ఒక కొత్త డెఫినేషన్ ఏమైనా ఇవ్వబోతున్నారా? No, I am not anyone to give new definition. Everything is established, settled. Point 1. It's only, even Bhagavad Gita, which was taught by Krishna, it was not the first time. There are many people who taught several times. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. కొత్త జనరేషన్కి రిపీటెడ్గా చెప్పడం ఎవరు చేసినా. దట్ ఈజ్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ న్యూ. ఇట్ ఈస్ సెటిల్డ్ వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్. కాకపోతే ఏంటంటే గివెన్ సెట్ ఆఫ్ మీన్స్లో కొత్త కమ్యూనికేషన్ సిస్టంలో, బికాజ్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుంటుంది కాబట్టి జనరేషన్ టు జనరేషన్. బికాజ్ టుడే మీరు చూస్తే across our city also, especially this Gachibowli, Miapur, because we work with very many clients and very many kind of people who are undergoing these challenges because of love. And there you find variety of stories. They don't know how to channelize their feelings and emotions in a right direction to elevate themselves as a better human beings. And ఈ ఫిలింలో మేము చెప్పేది ఏంటి అంటే ఆ ఫీలింగ్ని ఎట్లా డ్రైవ్ చేసుకోవాలి అనేదే. Am I clear, madam? Yeah, thank you. All the best. Done? Thank you so much. Chandu. దేవన్ గారు, అంటే మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది, అడవిశేష్ గారు కానీ, నవీన్ పుల్శెట్టి గారు కానీ, లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ గారు కానీ, వీళ్ళు యాక్టింగ్తో పాటు రైటింగ్ కూడా బాగా రాస్తారు, వాళ్ళలో మంచి స్పార్క్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా రైటింగ్తో పాటు డైరెక్షన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఏంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎంతవరకు ఉంటుంది? అంటే సినిమా చూసేటప్పుడు కూడా మాకు అలాంటి కంటెంట్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ ఎంతవరకు ఇవ్వబోతున్నారు మాకేంటి? సార్, మనం సిద్ధు గారి జర్నీ చూస్తే ఎన్ని ఇయర్స్గా ఆయన స్ట్రగుల్ అయ్యారు, ఎన్ని ఇయర్స్గా రైటింగ్లో ఉండి తెర మీదకి వచ్చారు అని చెప్తూ ఉంటాం అనమాట. బట్ తెర మీదకి వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని మనం అందరం ఎంజాయ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే అండి, డైరెక్ట్గానా లేదంటే ఆయన వాళ్ళు రైటర్గా వాళ్ళు ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ రెండు ఇండస్ట్రీలో ఉన్నాయి. బట్ నేను ప్రొఫెషన్గా బయట ఉన్నాను, బట్ ప్యాషన్ అనేది ఇండస్ట్రీలో ఆగిపోయింది. వీళ్ళందరినీ చూసినప్పుడు ఈవెన్ కిరణ్ అబ్బవరం గారు కూడా, నాకు కిరణ్ అబ్బవరం గారిని చూసినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎంత నెగిటివిటీ వచ్చినా లేదంటే ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా తను నమ్ముకున్న ఒక ఫెయిత్ని వదలకుండా ఇవాళ మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి లెర్నింగ్ ప్రాసెస్ అండి. సో వీళ్ళందరూ నాకు ఇన్స్పైర్గానే అనిపిస్తారు. ఎవరి జర్నీ చూసినా కూడా ఫ్రమ్ నో వేర్ దే విల్ కమ్. అండ్ ద ఓన్లీ థింగ్ ఐ అబ్జర్వ్ కామన్ ఇన్ ఎవ్రీథింగ్, వీళ్ళందరిలో కామన్గా చూసేది ఏంటి అంటే వాళ్ళు ఆ పట్టుదల ఉంది చూసారా. ఎంత కష్టం వచ్చినా ఎంత నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతానికి నిలబెడతారు కదండి, అది నాకు బాగా నచ్చుతుందండి. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. Thank you so much to all the media friends and thank you so much team Krishna Leela. So